So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. గ్రీనరీకి, పచ్చదనానికి దేశం ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ క్రమంలో మరి చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మరి ప్రభుత్వాల కంటే మిన్నగా మేము చేస్తాము అన్నట్టుగా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి సంబంధించిన ప్రజా వెల్ఫేర్ సొసైటీ వారు మందమర్రి బస్టాండ్లో ఉన్నటువంటి ఖాళీ ప్రాంతంలో చెట్లు నాటడాన్ని ముందుకొచ్చారు. వారిని మనందరం అభినందిద్దాం. మరి వీరికి ఆలోచన ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా వాళ్ళతో పంచుకుందాం. దానికి సంబంధించిన అధినేతతో మనం మాట్లాడుకుందాం. హలో బాబు, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు ప్రభుదేవ్. మీ సొసైటీ ద్వారా చెట్లు నాటాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు వర్షాలు చాలా తక్కువ పడుతుంది, భావి తరాన్ని మనం కాపాడుకోవాలని. మీ సొసైటీ ద్వారా గతంలో ఈ చెట్లు నాటే కార్యక్రమం కాకుండా గతంలో ఏమన్నా కరోనా సమయంలో ఎవరైతే కరోనా బాధితులు ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ కానీ మందులు ఇవ్వడం కానీ, అలాగే మన సిఆర్ క్లబ్ అదే నిరుపేద పెళ్లిళ్ళ కుటుంబాలకు మేము ఆర్థిక సహాయం చేయడం కానీ, విద్యార్థులకు ఉచిత బుక్కులు పంపిణీ చేశాము. చాలా విధంగా మేము ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ. మరి మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఉన్నాయా? ఓన్లీ స్వచ్ఛందంగా మీరే చేస్తున్నారా? అంటే ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం లేదు. కాకపోతే మేము దాతలను, పెద్దవారిని వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళ ముందుకు మేము ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము ఇట్లా సహాయం చేస్తున్నానంగా దాతలు చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఆ విధంగా సహాయం చేస్తే మేము పేదవారికి సహాయం చేస్తున్నాం. కొంత మా డబ్బుతో కూడా సమకూర్చుకొని వారికి అందిస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా పేరు ప్రభుదేవ్ ద్వారా నడుస్తున్నటువంటి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మరి వారి దీక్షకు ప్రభుదేవ్ ద్వారా నడుస్తున్నటువంటి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మరి వారి దీక్షకు, వారి కుంఠిత ఆలోచనకు వారు ప్రేరణ పొందిన దానికి అనుగుణంగా మరి కొందరు సహాయం చేయాలి అని అనుకున్నా కూడా వాళ్ళ పరిస్థితుల్లో చేయలేరు. మరి ఇటువంటి యవ్వన బృందం అంటే యువకులు ముందుకొచ్చి ఈ ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు కూడా సహాయం చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో భవిష్యత్తులో మీరు ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి? ముందు ఏం చేయబోతున్నారు? భవిష్యత్తులో మా ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా నిరుపేదలు మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదిస్తే కనుక అది ఎటువంటి పరిస్థితి అయినా కూడా వాళ్ళు ఉన్నప్పటికీ మా వంతు సహాయం మేము ఖచ్చితంగా మేము అందిస్తామని చెప్పి మేము ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే ప్రభుదేవ్, మరి మీ సొసైటీలో సభ్యులు ఎందరు ఉన్నారు బాబు? మా దాదాపు ఒక 30 మంది దాకా ఉన్నారు. మా అధ్యక్షుడు షేక్ అజిముద్దీన్, ఉపాధ్యక్షుడు నేను, మా పట్టణ అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాజు, సంజీవ్ అన్న గారు, మా శంకర్ అన్న. చాలా. అయితే మరి మీ అధ్యక్షుల వారు కనబడతలేరు? అధ్యక్షుడు వారు వృత్తిలో బిజీగా ఉన్నాడు. ఎందుకంటే ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో ముందు ఉండటం వల్ల ఫ్రెండ్స్ మిగతా యువకులకు కూడా ఏదో రోడ్డు ఎక్కుతున్నాం, తిరుగుతున్నాం, టీ తాగుతున్నాం అనే కాకుండా మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో వీళ్ళు ముందుంటున్నందుకు మనందరం వీరిని అభినందించాల్సిందే. ప్రభుదేవ్ గారు, భవిష్యత్తులో కూడా మీరు మరి మంచి కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తున్నాం. మా ఛానల్ ద్వారా, మా వ్యూవర్స్ ద్వారా మీ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. గుడ్, బాయ్ అమ్మా. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.